హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లైఫ్ స్టైల్. ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ అనేది 7 దాకా తీసుకున్నానండి. ఇలా ఎగ్స్ అన్నిటినీ ఇలా బౌల్లోకి కొట్టి వేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు. చూడండి, అన్ని ఎగ్స్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేయాలి. మీరు కారాన్ని స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ యాడ్ చేశానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత కారం 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత అయితే తినగలరో అంత చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలండి. అన్నీ బాగా కలిసే విధంగా బాగా మొత్తం మిక్స్ చేసేయాలి. బాగా కలపాలండి ఒక 2 or 3 మినిట్స్. చూడండి, ఈ విధంగా నురగ వచ్చే విధంగా బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత ఇక్కడ బ్రెడ్ పీసెస్ నేను ఒక 4 దాకా తీసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసాను. తర్వాత బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. బటర్ వేసి వేయించుకున్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అన్ని బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి. నేను అన్నీ వేయించి రెడీ చేసి ఉంచానండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి. తర్వాత అంతా పెనానికి అప్లై చేయాలి. ప్యాన్కి అయితే తర్వాత అంత ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్ని మనం ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. మనం మామూలుగా ఆమ్లెట్ని ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని ఒకవైపు డిప్ చేసి తర్వాత మరొక వైపు తిప్పి పెట్టేసేయాలండి. నేను చూపిస్తున్న విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇది తొందరగానే వేగిపోతుందండి. ఆమ్లెట్ అనేది ఎక్కువ టైం పట్టదు. చూడండి, ఈ విధంగా తర్వాత 1 మినిట్లోనే మళ్ళీ వేగిపోతుంది. తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. 4 వైపులా ఈ విధంగా. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఈజీగా తినేస్తారండి. అంతే, మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మిగతా పీసెస్ అన్నీ ఈ విధంగానే రెడీ చేసేసుకోవాలి. చూడండి, నేను అన్నీ ఈ విధంగా రెడీ చేసేసాను. నేను తీసుకున్న ఎగ్స్కి 7 ఎగ్స్కి ఈ విధంగా 4 రెడీ అయిపోయాయి బ్రెడ్ ఆమ్లెట్లు అనేది. అంతేనండి, బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రెడీ అయిపోయింది. ఇది టమాటా కెచప్తో తీసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.